మీద వ్యక్తిగత కక్షతో నేను కడప నుంచి వస్తా అంటే పోలీసులు ఆపి తీసుకొని మొత్తం కళ్ళ అదంతా కట్టి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి నానా హింసలు వాళ్ళు వ్యక్తిగతంగా మమ్మల్ని టార్గెట్ చేసినారు. కానీ నేను కూడా వివేకానంద రెడ్డి కేసు కూడా ఎప్పుడు అవినాష్ చేసినాడని కానీ ముందు మాట్లాడలే. ఎప్పుడు సిబిఐ నిర్ధారించిన తర్వాతనే మనం వాటి గురించి మాట్లాడుతూ వచ్చాం. వాళ్ళు వ్యక్తిగత టార్గెట్ పెట్టి పెంచుకుంటూ వచ్చారు. కానీ మనకు అవసరం వాస్తవంగా మనకు అవసరం లేదు. ఈడ పార్టీ డెవలప్మెంట్ అవుతా అంటే పార్టీ కోసం అయితే సిన్సియర్గా ఫైట్ చేస్తాం. వాళ్ళకు ఏమీ తగ్గేది లేదు. వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు ఏదో ఇబ్బంది పడతారనో, వాళ్ళు ఏదో నా మీద వ్యక్తిగత కక్ష పెట్టుకుంటారనో అవి అయితే వాళ్ళ గురించి మనం ఆలోచించాం. వీ డోంట్ కేర్. అది కానీ ఇప్పుడు దాకా మీ 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 ఎన్నిక కోసం, ఈ జెడ్పీటీసీ ఎన్నిక కోసం ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాల్లో అధికారంలో వచ్చిన తర్వాత దానికంటే ముందు మీకున్న భద్రశత్రువులు కూడా ఇప్పుడు కలిసి మీ గెలుపుకి కృషి చేస్తున్నారు. ఎట్లా హ్యాండిల్ చేసేయగలేరు? అంటే నేను డైరెక్ట్నే రామ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ, అంతకుముందు మీకు ఉప్పు నిప్పుగా ఉన్న ఈ సిస్టమ్ ఎలా దాన్ని మౌల్డ్ చేసుకోగలిగారు? ఏమైందంటే ఇక్కడ టీడీపీ పార్టీలో వర్గాలు లేవు. నాకు రామ్ గోపాల్కు చిన్న చిన్న మైనర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. కొంతమంది అతని దగ్గరికి ఏదైనా వెళ్ళి పని చేసుకుంటాను. కానీ రిటర్న్ ఏదైనా చీలిపోయేంత వర్గం అయితే లేదు అంటే వాస్తవం. ఓకే. ఇప్పుడు ఇదే రామ్ గోపాల్ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు ఈరోజు వాళ్ళు ఎందుకు దౌర్జన్యాలు గిరిజనాలు మాట్లాడతారు. పొద్దున్నే రామ్ గోపాల్ ఎలక్షన్లో 6:30కి తొండూరు పోలింగ్ బూత్లో గొడవ జరిగితే నేనే పోయినాం. వాళ్ళు వేసి అంతా చేశాను. అలా మధ్యాహ్నం 12:30, 1 గంటప్పుడు లింగాల బూత్లో పోతే నా కారు మీద అంతా అటాక్ చేసి నా కారును పాల్గొట్టి మా ఏజెంట్లను లాగేసి ఇద్దరిని ఇది చేశాను. ఆ రోజు ఒక ఏజెంట్ అమర్నాథ్ యాదవ్ అని, ఇంకొకతను విశ్వనాథ్ రెడ్డి అని లింగాల మండల ప్రజెంట్ అధ్యక్షుడు. ఆ రోజు అంత గట్టిగా ఉండే దెబ్బలు తిన్నారనే ఆ లింగాల మండలం అతను అమర్నాథ్ యాదవ్కు ఇప్పుడు మార్కెట్ కమిటీ బీసీ వచ్చింటే కూడా ఇప్పుడు ఆయనకి ఇచ్చాం. అంటే ఆ రోజు వాళ్ళు అధికారం ఉందని అట్లా చేసినారు. కానీ ఆ రోజు క్యాండిడేట్ రామ్ గోపాల్ కంప్లీట్గా పులివెందులను చూసుకో, నాకు 38 నియోజకవర్గాలు ఉన్నాయని కదా అని చేసినాడు. మా శక్తి కొద్దీ ఆ రోజు ఏజెంట్లను పెట్టినాం. మళ్ళీ ఏదో చూడడంలో ఏదో పులివెందులకు వచ్చింది, కొంచెం మెజారిటీ వచ్చింది కూడా అన్ని ఛానల్స్ వచ్చింది. అదైతే నేను 100% క్లారిటీ ఇవ్వలేను. కానీ రామ్ గోపాల్ కోసం ఆ రోజు పార్టీ చెప్తే కష్టపడినాము. ఇప్పుడు అతనికి ఇప్పుడు పార్టీ బాధ్యత ఆ రోజు మేము చేసిన దానికి మళ్ళీ రిటర్న్ మీకు ఒక అవకాశం, ఆయనకు కూడా అవకాశం వచ్చినట్టు అదే పద్ధతిలో ఆయన పనిచేస్తున్నాడు. అంతేగాని ఇప్పుడు ఇట్లాంటి సందర్భంలో డిఫర్ అయ్యేంత ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఏదన్నా చిన్న ఇప్పుడు ఎట్లుంటుందంటే మన ఇది వాస్తవంగా డిఫరెన్సెస్ అనేది ఎక్కడ వస్తుందంటే క్లారిటీగా ఒకడు నా దగ్గరికి వస్తాడు. వాడు ఆ ఊర్లో నాకు ఆ డీలర్షిప్ కావాలంటాడు. ఇంకో స్ట్రాంగ్ గ్రూప్ ఉంటుంది, వాళ్ళు బాగా ఎలక్షన్ చేసి నాకు తెలుసు కదా, నేను ఆ స్ట్రాంగ్ గ్రూప్ అతనికి ఇచ్చిన నీకు లేదంటాడు. వాడు ఆటోమేటిక్గా రాంగోపాల్ దగ్గర పోతాడు. వాడు నేను నా దగ్గరికి వచ్చినట్లు, వాడు అడిగినట్లు, నేను రిజెక్ట్ చేసినట్టు చెప్పాడు. నాకు డీలర్షిప్ కావాలా అని చెప్తాడు. అదంతా ఆయనకు తెలియదు. ఫోన్ అది డిస్ప్యూట్. ఇది వాస్తవంగా వాడు కరెక్ట్ చెప్పినప్పుడు కానీ, లేదా వాళ్ళు చెప్పినప్పుడు ఏం బి ఇట్లా ఉంది, ఇదేం చేయమంట అది కానీ మాట్లాడుకుంటే అసలు సమస్య లేదు. అది వస్తుంది. ఎందుకంటే పెద్ద స్థాయిలో ఏమన్నా కూర్చోబెట్టి చేశారా? అంత డిస్ప్యూట్లు ఇప్పుడు లేవు. వాస్తవంగా కూడా అది అయిపోయింది. ఎందుకంటే దీంట్లో కూడా చిన్న క్లారిటీ ఉన్నా మీకు. ఎలక్షన్స్ అప్పుడు రామ్ గోపాల్కు అదనపు బాధ్యతలు ఇచ్చారు పార్టీకి. ఇక్కడ ఎలక్షన్ కంప్లీట్ గా మేమే చూసుకోవాలి. ఎవరు ఆ రోజు కష్టపడినారు ఎవరు అనేది ఐడియా ఉంటుంది. రామ్ గోపాల్ కన్నా నాకు కొంచెం క్లారిటీ ఎక్కువ. నేను ఎందుకు అడుగుతానంటే ఇటీవల మీ 2 గ్రూపులు మంత్రి ముందు కొట్టుకునే స్థాయికి కూడా వెళ్ళాయి, అరుచుకున్నారు, తోసుకున్నారు. అంటే పబ్లిక్ ఎవరు ఒకరినొకరు విమర్శించుకోలేదు కానీ, బట్ మీ గ్రూప్స్ అయితే కొంత రైవలిటీనే ప్రదర్శించిన పరిస్థితి ఉన్నింది కదా, అందుకని అడుగుతాను. ఆ గ్రూపులే లేవు, నిజంగా చెప్తున్నా. అతను ఎంబడి ఏదో ముందు నుంచి బాగా ఉండేవాళ్ళు అట్లా తిరుగుతా అటాచ్గా ఉంటారు. పార్టీలు అట్లా చీలిక గ్రూప్ లేదు. ఆ రోజు చిన్న సంఘటన అదేందో వాళ్ళకి ఎప్పటి నుంచో కొంచెం ఉండింది. ఏదో వాళ్ళు క్వశ్చన్ చేసినారు, దాన్ని మీ వాళ్ళు రాస్తారు. కాబట్టి రామ్ గోపాల్ది అది ఇప్పుడు ప్రశ్నే కాదు, అందరూ కష్టపడుతున్నాం దాంట్లో, నో డౌట్. కానీ ఒక తీవ్రమైన ఆరోపణ మీ మీద ఈ ఎలక్షన్స్లో విపరీతమైన దాడి చేస్తున్నారు వైసీపీ నేతల చేత. బయట నుంచి గుండాలను తెచ్చారు, పోలీసు అధికారాలని కంట్రోల్లో పెట్టుకున్నారు, విపరీతంగా పవర్ మొత్తాన్ని
పవర్ మాంగ్ చేసి ఇది ఆహారాన్ని అంతా గుప్పిట్లో తీసుకునే ప్రయత్నం బీటికి రవి చేస్తున్నాడు అనేది. అన్న వాస్తవంగా జరిగిన 2 సంఘటనలు క్లారిటీగా సైదాపురం చంటి అనే అతన్ని జరిగిందన్నారు కదా, అంటే టెక్నికల్గా అవును, మాట్లాడుతాను. ఎస్. అతను వైఎస్ఆర్సీపీ మా అతన్ని దాడి చేశాడు. అతను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నా. నామినేషన్ చేశాడు. ఎక్కడ క్లారిటీ ఉంది చెప్పండి? అంటే ఓకే ఓకే. వాళ్ళది సరే దాడి జరిగింది, ఆ రోజు ఏం జరిగింది అనేది అది పక్కన పెట్టండి. వాళ్ళ వర్షన్కు నేను ఈ సమాధానం చెప్తే వాళ్ళు ఏం దీనికి ఆన్సర్ ఇస్తారు? ఇంతవరకు ఆన్సర్ ఇలా. మరి ఎమ్మెల్సీ మీద జరిగిన దాడిని, ఆ, మురళీ యాదవ్ మీద జరిగిన, కార్ల మీద జరిగిన దాన్ని ఎట్లా చేస్తారు మీరు? అదేనా, అది కూడా చెప్తాను. అదే రమేష్ యాదవ్, సారీ రమేష్ యాదవ్ది వచ్చేసి అంత ముందు రోజు అది జరిగింది. మీరు ఇందాక పోలీస్ అనే దానికి చెప్తున్నా. ఆ దాడిలో ఈరోజు ఎప్పుడైనా వేల్పుల రామంతో కూడా మీరు ఇంటర్వ్యూ తీసుకునేప్పుడు ఇది అడగండి. ఆ దాడిలో సీన్లో ఉన్న వాళ్ళను పెట్టకుండా వేముల మండలానికి సంబంధించి వాళ్ళకు పాత కక్షలు ఉన్నాయి. ఆ మైనింగ్కి అవి కొంచెం డిస్ప్యూట్ ఉంది. ఆ మైనింగ్ దాంట్లో ఎవరైతే ఇంటర్ఫీర్ అయినారో వాళ్ళ పేర్లన్నీ వేల్పుల రాము ఆడపెట్టి ఎఫ్ఐఆర్లు రాపించారు. మీరు మనకు పోలీస్ మాకు ఫేవర్ అంటే అది 100% తప్పుడు కేసు. వాళ్ళు సీన్లో లేరు, సెల్ టవర్స్ చూసుకున్నారు, లేరు. దాడి అయితే జరిగింది కదా. వాళ్ళు స్క్రిప్ట్ రాసి పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్క్రిప్ట్ పంపిస్తే దాని ఘటన జరిగిన 2 గంటల తర్వాత లేని వాళ్ళందరినీ పెట్టి చేసినారు. ఇంత ఉద్రిక్తమైన పరిస్థితులు అటాక్ జరిగిన దాంట్లో లేని కేసులు, లేని సంబంధం లేని వాళ్ళని కేసులు పెడితే ఎట్లుంటుంది? అదే దానికి కారణం. ఆ రోజు కూడా రెండో దానికి మొదటి కేసులో సంబంధం లేని వ్యక్తులు పెట్టారని వేముల గ్రామానికి సంబంధించిన 10-12 ఎస్సీ పిల్లలను పెట్టారు. వాళ్ళకి అక్కడ మైనింగ్ డిస్ప్యూట్ ఉంది, అతనికి వాళ్ళందరినీ దాంట్లో ఇరికిచ్చాడు. అవతల రోజు ప్రచారంలో వాళ్ళు టీడీపీ కాబట్టి రోజు వస్తున్నారు. అదే రోజు మాకు నల్గొండవరపల్లెకు ప్రచారం చేసుకునే దానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. అంటే అఫీషియల్ కాదు, మీరు ఈ ఊరిలో వీళ్ళకు నల్గొండవరపల్లె వాళ్ళకు ఇచ్చింది కనంపల్లి, మోట్నూతలపల్లి ఇచ్చారు. ఆ ఊర్లో అవినాష్ గారు ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు. ఇది జరిగే టయానికి ఆయన ప్రచారంలో ఉన్నాడు. మాకు సాయంత్రం ఇచ్చిన దాంట్లో మా వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో ఒకతను నాగేంద్ర అని వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి వీళ్ళు ఒక రకంగా బలవంతము అది చేస్తూ ఉన్నారు. అంటే మా ఎందుకు ఫ్యూచర్లో జగన్ వస్తుంది, ఇక్కడ జగన్ కాదని మీరేం చేయగలరు, ఈ రకంగా అది ప్రలోభమా భయపెట్టడమా బ్రతిమాలడమా అది ఇంకా వాళ్ళకే తెలుసు. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉండే వాళ్ళు ఇట్లా చాలా ఒత్తిడి చేస్తారు వీళ్ళని చెప్పారు. అప్పటికి ఆడ పోయినప్పుడు ఈ పిల్లలు ఉన్నారు. ఆడికి పోయినప్పుడు ఈ పిల్లలకు వాడి మీద కేసు పెట్టామని ఒకటి పాతది ఉంది, ఇది ఉంది, ఆడ జరిగింది. నిజంగా చెప్తున్నా, అక్కడ రమేష్ యాదవ్ ఉండేది ఎవరికి తెలియదు. అసలు మీరు అతని మీద దాడి చేస్తారని ఎవరు ఊహించలే అన్న. ఇప్పుడు ఓపెన్గా చెప్తే 12వ తేదీ అయిపోతానే ఆ కట్టు కూడా తీసేస్తాడు అతను. దెబ్బలు నేను చూశాను అన్న, నేను చెప్తా వినండి. అది చూసింది వాళ్ళని కొట్టేటప్పుడు ఏదన్నా చిన్న 100% అతనికి చేయి విరగల, ఏం విరగల. ఎక్స్రే రిపోర్ట్లు ఇవ్వమనండి. ఎక్కడన్నా అతని మీద కన్నా మీ మీద అటాక్ జరిగిందన్న. ఈడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఈడ ఈసీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. భారతి వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారా, ఈసీ గవర్నమెంట్ హాస్పిటల్కి ఇంతవరకు వెళ్ళినాడు అతను. ఇంతవరకు పులివెందుల గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళలే. ఆడికి పోయినాడు, వాళ్ళే కట్టు కడతారు, వీల్ చైర్లో తీసుకుపోతారు, ఎంఆర్ఐ స్కానింగ్ అంటారు, తీస్తారు, వస్తారు. అవతల రోజు గవర్నర్ని కలిసినాడు. అవును, కలిసాడు. అంత చీరిగింటే గవర్నర్ని అంత ఏముంది అర్జెంట్ ఏమి మిగతా వాళ్ళు పోయి కలవచ్చు కదా. ఫోటోలు తీసుకొని చూపించే గవర్నర్ నమ్మడా? ఈయన ఎట్లా పోతాను నా చెయ్యి ఇరిగితే? ఒకసారి లాజికల్గా ఆలోచించాడు. చెయ్యి ఇరిగిన వ్యక్తి అవతల రోజు పోయి గవర్నర్ని ఎట్లా కలుస్తాడు? ఇదంతా ఆయన ఇక్కడ యాదవ్ ఓట్లు ఉన్నాయి, ఆయన యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. దాన్ని ఫోకస్ చేయాలని విపరీతంగా మా మీద దుష్ప్రచారం చేయాలని వాళ్ళ ఛానల్ ఉంది కదా అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. అది వాస్తవం. ఎందుకు 12వ తేదీ ఎలక్షన్ అయిపోతానే ఆయన కట్టి ఇప్పేస్తాడు. ఏమి జరగలేనా ఆయన గుర్తించి ఏదైనా ఉన్నా కూడా ఉండే పెద్ద మనుషులు అంతా సైడప్ చేసి ఆయన్ను నీట్గా పంపించారు. 100%. మరి కారుకి పెట్రోల్ పోయలేదా? ఇది కారు మీద పెట్రోల్ పోయలేదా? పెట్రోల్ అదంతా అబద్ధమే అన్న. కారు మీద పెట్రోల్ అదంతా అబద్ధమే. వీళ్ళు అడిగి పోయినారు. వాళ్ళు అయిన కారులోనే ఇంకో విషయం తెలుసా, అసలు ఆయనకు సంబంధం లేదు. అది
ఆయన వేరే ఇచ్చింది ఇన్ఛార్జి. వీళ్ళు అక్కడికి పోతా సేఫ్టీగా ఆయన గన్మేన్ ఉండాలని చెప్పి తీసుకుపోయి ఇరికిచ్చారట. ఇంక ఇది చూడు ఎట్లుందో. ఇంకా ఏమనుకోవాలా, వాళ్ళు అతిథులుగా వచ్చినారు, వాళ్ళని ఏదైనా సేఫ్టీగా మనము చూసుకోవాలి, కానీ వీళ్ళ సేఫ్టీ కోసం అతన్ని తీసుకొచ్చి లేనిపోయి మాకు తలకాయ నొప్పి చేసి అతన్ని చేసి ఇది చేశారు. వాస్తవంగా అతన్ని గన్మేన్ ఉన్నాడనే ఏకైక లక్ష్యంతోనే అతన్ని అడిగి తీసుకుపోయినారు. అది జరిగింది. ఇంకా ఇది కూడా ఇంకోటి కూడా క్లారిటీ, సైదాపురం చంటి కానీ, వేలుపుల రాము కానీ, ఇంగోరు కానీ పులివెందుల మండలానికి సంబంధించిన ఓటర్లు కాదు, పులివెందుల మండలానికి సంబంధించిన నాయకులు కాదు, వీళ్ళంతా బయట సైడ్ అవుట్ సైడ్ వాళ్ళు. పులివెందుల మండల ప్రజలను కానీ ఎక్కడన్నా డిస్టర్బ్ చేశామేమో మేము చెప్పమను. వీళ్ళు బయట నుంచి వచ్చి ఈ లేనిపోయింది చేసి జగన్ దగ్గర వాళ్ళ దగ్గర మేమేదో చించినాం పొడిచినామని చెప్పుకొని వచ్చే దాంట్లో భాగంగా జరిగిన పరస్పర దాడి అది. దాంట్లో ఎక్కడ ఏమి కానీ లేదు. కానీ ఆ ఊర్లో కొంత పానిక్ అయిన పరిస్థితి అయితే కనపడింది కదా. ఆ ఊరికి పోయొచ్చాను. మొత్తం 20 ఏళ్ళల్లో కన్నువాళ్ళు చూడండి, 20 కుటుంబాలు ఈరోజు జాయిన్ అయ్యారు. నల్గొండపల్లి మొత్తం జాయిన్ అయినారు. నేను కూడా ఆ రోజు ఆ సంఘటన జరిగింది కదా, మాకు ఎవరికి తెలిసి జరిగింది కాదు అది. కాబట్టి మీరు అసలు మీ ఊరు చాలా ప్రశాంతంగా ఉండేవారు, మీకు అది సంబంధం లేని ఇష్యూ. పొరపాటున అది వాటికి వీళ్ళు రావడం జరిగింది. అయినా కూడా మీ మనస్సు ఏదన్నా కానీ గాయపడి ఉంటే నాకేమంట బేసిజం లేదు, నేను మనస్ఫూర్తిగా సారీ కూడా చెప్తున్నాను చెప్పారా అని కూడా గ్రామ ప్రజలకు చెప్పి వచ్చినాయి. ఆ ఊరికి వెళ్ళి క్షమాపణలు చెప్పారు. సారీ అంటే మీరు మనస్సు ఏదన్నా మా ఊరికి ఇట్లా ఉంది, మా ఊర్లో ఇది దాడి జరిగింది, మా ఊరు అంటే కొంచెం ప్రిషియస్ గా తీసుకుంటారు కదా గ్రామానికి. ఇట్లా జరిగింది, మీ ఊర్లో మీరు బయట కొట్టుకొని చావచ్చు కదా, ఇదైనా మా ఊర్లో ఎందుకని మీరు నిజంగా ఫీల్ అయ్యి ఆ ప్రశాంతతను మేము ఏదన్నా మీకు ఇబ్బంది కలిగించింటే నేను మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నా, అవన్నీ కూడా మనసులో పెట్టుకోకండి అని కూడా చెప్పి వచ్చి అందరూ దే ఆర్ వెరీ హ్యాపీ. 20 కుటుంబాలు ఈరోజు పార్టీలో కూడా చేరినాయి.